బిలాంగ్ టు ఏ వెరీ 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 పూర్ ఫ్యామిలీ. మా బ్రదర్స్ సిస్టర్స్ 8 మంది. మా ఫాదర్ ఈజ్ పూర్ టీచర్ అండ్ కార్పెంటర్. ఆయన మమ్మల్ని చదివించి పైకి తీసుకురావాలి. అప్పట్లో వీళ్ళని చదివించి పైకి తీసుకురావడం అంటే చాలా కష్టం కదా అని నేను చదువుకుంటానని గీపెట్టి నాన్నతో పోరాడి 8th క్లాస్ 10th క్లాస్ వరకు, ఆ రోజుల్లో SLC ఉండేది, అంతవరకు చదువుకున్నా. ఆ తర్వాత ఆపేస్తాన్నాడు. కాదు, మళ్ళీ చదువుకోవాలి. అప్పుడు టీచర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన బ్రహ్మానందం వీడు కేవలం చదువుకే కాదు మంచి బొమ్మలేస్తాడు, బాగుంటుంది, కాబట్టి వీడిని మనం చేరతీయాలనేటువంటి సత్సంకల్పంతో ఆవిడ చేరతీస్తే వాళ్ళ బ్రదర్ సున్నవ ఆంజనేయులు గారని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ పాలిటిక్స్ భీమవరం కాలేజీలో చదువుతుంటే నన్ను అక్కడ పంపించాడు. వెళ్ళాను. నాకు తెలియదు, చిన్నవాడిని, సత్తెనపల్లి పక్కనే ఉన్న ముప్పాళ్ళు అనే కుగ్రామంలో పుట్టినవాడిని. ఎలా వెళ్ళాను? అయినా సరే వెనక్కి తిరగలేదు. వెళ్ళాను. అక్కడ BA చదువుకున్నాను. ఆ తర్వాత MA చదివాను. ఆ తర్వాత భగవంతుని అనుగ్రహం చేత, ఏడుకొండలవాడి అనుగ్రహం చేత నేను లెక్చరర్ని అయ్యాను. లెక్చరర్గా కొన్నాళ్ళు చేసిన తర్వాత, ఒరే నిధి, దిస్ ఈస్ నాట్ యువర్ జాబ్, యువర్ జాబ్ ఈస్ మేక్ టు లాఫ్ అదర్స్. అందరినీ నవ్వించటం నీ జీవితానికి నీకు ఇచ్చినటువంటి కారణం ఇది, అందుకని నువ్వు పుట్టావని నన్ను సినిమాల్లోకి పంపిస్తే ఇప్పటికీ 1200 పైగా సినిమాల్లో నటించాను. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ పేరు వచ్చింది, డాక్టరేట్ వచ్చింది, భారతదేశం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఇవాళ ఈ స్థితిలో ఆ రోజైనా నాకు ఇది చదువు వద్దులే, అక్కర్లేదులే, ఇంకొకటిలే అని నేను అనుకుని ఉన్నట్లయితే బ్రహ్మానందం ఎవరు, ఏంటో, ఎక్కడ ఉన్నాడు, కొన్ని కోట్ల మందిలో నేను ఒకడిని అయి ఉండేవాడిని. కానీ ఎదురు తిరిగాను కాబట్టి లైఫ్లో ఎప్పుడైనా షుడ్ టేక్ ది లైఫ్ అ ఛాలెంజ్. అందుకని